ఒక క్లాస్ రూంలో ప్రొఫెసర్ చేతిలో సగం నీళ్లున్న గ్లాసు పట్టుకుని నిలబడ్డాడు. విద్యార్థులను చూసి ఈ గ్లాసు బరువు ఎంత ఉంటుంది అని అడిగాడు. విద్యార్థులు వేర్వేరు సమాధానాలు చెప్పారు. అప్పుడు ప్రొఫెసర్ నవ్వుతూ, దీని అసలు బరువు ముఖ్యం కాదు. నేను దీన్ని 1 నిమిషం పట్టుకుంటే ఏమీ అనిపించదు. 1 గంట పట్టుకుంటే నా చెయ్యి నొప్పి పుడుతుంది. అదే 1 రోజు మొత్తం పట్టుకుని ఉంటే నా చెయ్యి పక్షవాతం వచ్చినట్లు మొద్దుబారిపోతుంది. గ్లాసు బరువు మారలేదు, కానీ నేను ఎంత ఎక్కువ సమయం పట్టుకుంటే అది నాకు అంత బరువుగా మారుతుంది అని చెప్పాడు. దీన్ని సైకాలజీలో రూమినేషన్ అంటారు. మన జీవితంలో ఉండే బాధలు, అప్పులు, ఆర్థిక సమస్యలు కూడా ఈ గ్లాసుడు నీళ్ల లాంటివే. వాటి గురించి కొద్దిసేపు ఆలోచిస్తే పర్వాలేదు, కానీ రోజంతా నెలల తరబడి వాటి గురించే ఆలోచిస్తూ ఆ భారాన్ని మోస్తూ ఉంటే అవి మనల్ని మానసికంగా కుంగదీసి ఏ పని చెయ్యనివ్వకుండా స్తంభించిపోయేలా చేస్తాయి. ఆ భారాన్ని కింద పడేయడమే జీవితం నేర్పే గొప్ప పాఠం. తాకట్టులో ఉన్న మీ బంగారం కూడా ఆ బరువైన గ్లాసు లాంటిదే. ప్రతి నెల వడ్డీలు కడుతూ ఆ భారాన్ని మోస్తూ ఉంటే అది మీ ఆర్థిక ఎదుగుదలను దెబ్బతీస్తుంది. ఆ భారాన్ని ఇక్కడితో దించేయండి. శివ గోల్డ్ కంపెనీని సంప్రదించండి. మీ తాకట్టు బంగారాన్ని విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు అమ్మి మిగిలిన క్యాష్ను మీ చేతికి అందుకోండి. ఆ అప్పుల భారాన్ని వదిలించుకుని జీవితాన్ని సంతోషంగా సాగించండి. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.